వెల్కమ్ టు హిట్ టీవీ. జనరల్గా వీకెండ్ వచ్చిందంటే చాలా మందికి చాలా ప్లేసెస్ గుర్తొస్తూనే ఉంటాయి. లైక్ బీచ్, పార్క్, పబ్స్ ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. కానీ నాలాంటి ఫుడ్ వరల్డ్ అమ్మాయికి అయితే మాత్రం మంచి ఫుడ్ కోర్ట్ ఉంటే చాలు, వన్ స్టాప్ జంక్షన్ ఉంటే చాలు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి జంక్షన్కి మనం వచ్చేసాం. జంక్షన్ అంటే ఇంకోటి అనుకోకండి, సో జైల్ రోడ్కి వచ్చేసాం అనమాట. మంచి ఫుడ్ కోర్ట్ అన్ని మీకు చూపించాలంటే మాత్రం వైజాగ్లో జైల్ రోడ్ ఇస్ ద బెస్ట్. సో కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద జైల్ రోడ్. సో జనరల్గా మనకి వన్ స్టాప్ జంక్షన్ అనగానే ఏంటి అమ్మాయి వన్ స్టాప్ జంక్షన్ అంటే ఏదో కొన్ని ఉంటాయని అనుకుంటారు, కానీ చాలా మంచి ప్లేస్ అండి. సో ప్రతిదీ కూడా నూడిల్స్, నెక్స్ట్ జ్యూస్, నెక్స్ట్ వై నాట్ అన్నీ మనకి ఎక్స్ప్లోర్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ఫుడ్ కోర్ట్ని. సో మనం కూడా చూసి మంచి ఫుడ్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ఈ అన్ని ఫుడ్ కోర్ట్లో కూడా ఒకటి ఉంది. సో మీకు నేను చెప్పను, చూపిస్తాను. సో కమ్ ఆన్. సో ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. ఎస్, సో వీడిఎఫ్ దోసా ఫ్యాక్టరీ. సో మీరు చూస్తేనే అర్థమైపోయింది. అండ్ ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటి వాని, దోశ వచ్చేసావు ప్రతిసారి దోశ అంటావు, కానీ ఇక్కడ 120 వెరైటీస్ ఆఫ్ దోసాస్ దొరుకుతాయండి మనకి. అండ్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో మనం వాళ్ళని ఎలా మేకింగ్ ప్రాసెస్ అవుతుంది, ఎలా రెడీ అవుతుంది, మన చేతికి ఎంత హైజీనిక్గా వస్తుందో కూడా ప్రతిదీ అడిగి తెలుసుకుందాం రండి. సో హాయ్ అండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఉంది? ఈ స్టార్ట్ వచ్చేసరికి 2016లో స్టార్ట్ చేసాం, జూన్ 9th. వచ్చేసి మీ అందరం 8 మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట. 8 మెంబర్స్ కలిపి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, న్యూగా ఏదైనా పరిచయం చేయాలని చెప్పి వైజాగ్లో ఫస్ట్ వీల్ స్టార్ట్అప్ అనమాట. ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ట్రై చేసాం అనమాట. మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. 121 వెరైటీస్ ఆఫ్ దోసెస్ అనగానే అందులో కూడా చాలా, అవునా అన్ని వెరైటీస్ దోసెస్ ఉంటాయి, అవునా మాకు తెలియదు, మేము ఎప్పుడు ఇవే తింటాం, ప్లెయిన్, ఆనియన్, పెసర ఇవే తింటాము, ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పి చాలామంది కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యేవారు. మాకు అప్పుడు అనిపించేది నిజంగా మంచి రెస్పాన్స్ వచ్చేది కస్టమర్స్ నుంచి కూడా. ఇన్ని వెరైటీస్ ఆఫ్ దోసాస్ మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు, మీకు ఎలా గుర్తుంటుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా చాలామంది వేసేవారు. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. 121 దోసెస్ అన్నారు కదా, ఒక 60 నెంబర్ ఒక దోశ చెప్పగలరా? 60లో ఉన్న నెంబర్. 60లో ఉన్న దోశ నెంబర్ అంటే ప్లెయిన్ బటర్ మసాలా, మిక్స్ మసాలా. సో చూసారా, మనం అంటే నాకు తెలిసినంతవరకు నేను చదివిన క్వశ్చన్లో ఒక క్వశ్చన్ చెప్పమంటే నేను ఏదో చెప్పలేను. బట్ 60 నెంబర్లో ఉన్న దోశ ఏంటో కానీ ఖచ్చితంగా చెప్పేశారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వీడిఎఫ్ దోశ అనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాం మెనూలో ఏమేమి ఉన్నాయి. 121 దోసెస్ అంటున్నారు, అవన్నీ చూసి ఒకసారి మనం చూద్దాం. దోశ లైట్ అన్నీ ప్రతిదీ కూడా ఉందన్నమాట. కింద మన కాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ప్లెయిన్ దోశ 30 రూపీస్, మసాలా దోశ అండ్ ఆనియన్ దోశ, ఆనియన్ మసాలా, బటర్ ప్లెయిన్ దోశ, వాట్ నాట్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ కూడా కస్టమర్కి నచ్చినట్టుగా అండ్ కస్టమర్ డిజైన్ చేసుకున్నట్టు. ఇప్పుడు జనరల్గా నాలాంటి వాళ్ళు ఏంటంటే ప్లెయిన్ దోశలోని బటర్ ఒకటే వేయండి, ఆనియన్స్ వేయొద్దు, అట్లా చాలామంది కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు. సో కస్టమర్కి నచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా దోశ వేస్తూ ఇస్తున్నారనమాట. అండ్ అలానే ఇంకొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగి టేస్ట్ కూడా చేద్దాం రండి. ఓకే, కన్ఫర్మ్. సో ఆవిడైతే రెడీ అయిపోయారు మన కోసం దోశ వేయడానికి. సో మనమైతే టేస్ట్ చేసి రివ్యూ తీసుకొని, అలాగే మన పక్కన చాలామంది దోశ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారనమాట, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. కమ్ ఆన్. సో మన దోశ అయితే రెడీ అనమాట. సో మీరు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో. కాజు అండ్ కార్న్, చీజ్, బటర్ అండ్ మనకి 2 చట్నీస్ కూడా అవైలబుల్గా ఇచ్చారు. టేస్ట్ చేసి ఇప్పుడైతే మనం అయితే చెప్పేద్దాం. రెడీ? వావ్, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కాజు తినకపోతే చాలా ఫీల్ అవుద్ది కదా పాపం, అది కూడా తినేద్దాం. చాలా బాగుంది. ఎస్, సో నిజంగా ఎందుకు అంటారో రాయల్ దోశ అని ఇప్పుడు నాకు అర్థమైందనమాట. నేనైతే దీనికి ఇంకా పేరు మార్చాలనుకోవట్లేదు, అంత బాగుంది రాయల్ దోశ. అండ్ ఇంకో 2 టైప్స్ ఆఫ్ దోశస్ తిందాం, కానీ ఈరోజు టమ్మీ ఫిల్ అయిపోయింది. ఇంకా అంతకన్నా ఎక్కువ తినేంత ఓపిక మనకు కూడా లేదు. సో చూసాం కదా, 140 రూపీస్కి ఎఫోర్డబుల్ ప్రైస్లో మనకైతే దోశ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేసే దోశ. అండ్ ఇక్కడ చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ఎలా ఉంది దోశ, వాళ్ళు ఎన్ని నెలల నుంచి వస్తున్నారు అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. హాయ్. సో ఇప్పటి నుంచి వస్తున్నారు దోశ ఫ్యాక్టరీకి, మీకు ఏవే ఫ్లేవర్స్ అంటే ఇష్టం ఇందులో? యాక్చువల్లీ నేను ఒక 2016 ఆన్వర్డ్స్ నాకు ఈ షాప్ తెలుసు. సో నేనైతే ఎవ్రీడే వచ్చి ఇడ్లీ తింటాను కామన్గా, ఎందుకంటే లైట్ ఫుడ్ కాబట్టి.
సో నాకైతే ఫేవరెట్ దోశ 120 దోశ 121 దోశ ఒకటి నేను బాగా టేస్ట్ చేశాను. అండ్ కార్న్ఫ్లవర్ దోశ కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. సో ఈ 2 దోసెస్ అంటే మీకు చాలా ఇష్టం అనమాట. సో రెగ్యులర్గా వస్తున్నారు, ఏమైనా ఫ్యాంటసీ ఉందా ఇక్కడే తినాలి ఇక్కడే ట్రై చేయాలి అని చెప్పి? ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు కదా, నెక్స్ట్ డే మీరు చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి టేస్ట్ చేయండి. మీకు టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ కనిపించినా, టేస్ట్ ఏమైనా చేంజ్ అయినా అప్పుడు చూద్దాం. సో అయితే ఖచ్చితంగా మన ఆడియన్స్ ఇచ్చిన ఛాలెంజ్కి మనం ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూద్దాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి ఎక్కడ దోశ బాగుందో ఎక్కడ ట్రై చేద్దాం. లాస్ట్కి తిరిగి బొంగరంలో ఎక్కడికి వచ్చి తింటారండి ఖచ్చితంగా అని అంటున్నారు. మన అయితే ఆడియన్స్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. అండ్ ఇంకా ఏమైనా ప్రైజెస్ విషయంలో కానీ ఏమైనా అఫోర్డబుల్ పైన ఉన్నాయా, లేదా ఇంకేమైనా తగ్గిస్తే బాగుంటుందంటారా? లేదు, వాళ్ళు సేమ్ ప్రైస్ కంటిన్యూ చేస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ సేమ్ ప్రైజెస్లో చేంజెస్ ఏం లేదు. సో క్వాలిటీ క్వాంటిటీ కూడా బాగానే ఉందంటారు. క్వాలిటీ క్వాంటిటీ రెండు ఎక్సలెంట్ అండ్ ఎస్పెషల్లీ చట్నీస్ అనమాట. ఎవరు ఎలాంటి పేషెంట్ అయినా, అంటే కొంతమందికి కొబ్బరి చట్నీ తినరు అండ్ టేస్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అనడానికి కూడా లేదు. నేను 5 years నుంచి తింటున్నాను, ఎక్కడ టేస్ట్లో ఎక్కడ చేంజ్ లేదు. అండ్ ఎఫర్టబుల్ ప్రైస్ కూడా. ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మీరు ఇడ్లీ ప్రైజెస్ తీసుకుంటే 3 ఇడ్లీ 30 రూపీస్, మీరు ఆ పక్క షాప్కి వెళ్తే 2 ఇడ్లీ 25 రూపీస్ అలా చేంజ్ అవుతుంది. సో అంటే జనరల్గా ఏమంటున్నారంటే ప్రైస్, నాకు తెలిసినంత వరకు ప్రైస్ పెరిగినప్పటి నుంచి క్వాంటిటీ తగ్గిపోద్ది. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ క్వాంటిటీ ప్రైస్ మెయింటైన్ చేయడానికి గల కారణం ఏమని అనుకుంటున్నారా? వాళ్ళు యాక్చువల్గా క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఇవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఇంతవరకు అయితే ప్రైస్ చేంజ్ చేయలేదు. దానికి రీజన్ నేను అడగలేదు. ఎస్, చూసారు కదండి మన వీకెండ్ వైబ్స్ విత్ దోశ ఫ్యాక్టరీ. సో మంచిగా ఎంజాయ్ చేసాం. దోశ, ప్రతి ఒక్క దోశ క్లియర్ కట్గా ఎంత ప్రైజెస్తోని, క్వాంటిటీతోని, క్వాలిటీ అండ్ ప్రిపరేషన్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. అండ్ ఇచ్చే కస్టమర్ కూడా మంచి సాటిస్ఫైడ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీకెండ్ మరొక ఫ్యాక్టరీతో అండ్ అదే మరొక ఫుడ్ జంక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.